హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇండిపెండెన్స్ డే స్పెషల్గా త్రిరంగ్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బర్ఫీ వేసుకోవడానికి ఏదైనా బాక్స్లోకి కానీ లేదా ప్లేట్లోకి కానీ కొద్దిగా నెయ్యిని వేసుకుని బాక్స్ అంతా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న బాక్స్లోకి బటర్ పేపర్ని వేసుకుని ఈ బటర్ పేపర్కి కూడా కొద్దిగా గీని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బర్ఫీ వేసుకునే ట్రేని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి అనేది కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు మైదాని వేసుకుని కలుపుకోవాలి. ఈ మైదా పిండిని ఇలా నెయ్యిలో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మైదా పిండి అనేది ఇలా నెయ్యిలో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్యాన్ ని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వేరొక ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్ లోకి 2 కప్పుల వరకు పంచదారని 1 కప్పు వాటర్ ని వేసుకుని పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మైదాని నెయ్యిని తీసుకున్నామో అదే కప్పుతో పంచదారని కూడా తీసుకోవాలండి. పంచదార అనేది పూర్తిగా కరిగిన తర్వాత ఈ షుగర్ సిరప్ ని తీగ పాకం వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. పాకం అనేది రెడీ అయ్యిందో లేదో చెక్ చేసుకుందామండి. ఈ షుగర్ సిరప్ ని కొద్దిగా చేతుల్లోకి తీసుకుని చూస్తే పాకం అనేది తీగలా రావాలండి. అప్పుడే పాకం అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టు. చూస్తున్నారు కదా, షుగర్ సిరప్ అనేది తీగ పాకం వచ్చేసిందండి. ఇప్పుడు ఈ పాకంలోకి మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసుకున్న మైదా పిండి మిశ్రమాన్ని వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ బర్ఫీ మిక్స్ అనేది తిక్కుగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ బర్ఫీ మిక్స్ అనేది దగ్గర పడడానికి 2-3 నిమిషాలు టైం పడుతుంది. బర్ఫీ మిక్స్ అనేది తిక్కుగా అయ్యి కన్సిస్టెన్సీలకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని బర్ఫీ మిక్స్ లోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ని వేసుకుని కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ ని వేసుకుని కలుపుకున్న తర్వాత ఈ బర్ఫీ మిక్స్ ని 3 సమాన భాగాలుగా చేసుకోవాలి. ఈ బర్ఫీ మిక్స్ ని ఇలా ఈక్వల్ క్వాంటిటీలో వేర్వేరు బౌల్స్ లోకి తీసుకోవాలి. ఇలా 3 ఈక్వల్ పార్ట్స్ గా విడదీసుకున్న బర్ఫీ మిక్స్ లోకి ఫుడ్ కలర్స్ ని వేసి కలుపుకోవాలి. ఇలా బర్ఫీ మిక్స్ వేసుకున్న బౌల్స్ లోకి 1/2 టీ స్పూన్ వరకు ఆరెంజ్ ఫుడ్ కలర్ ని, గ్రీన్ ఫుడ్ కలర్ ని వేసుకుని కలుపుకోవాలి. కలర్స్ లోకి కొద్దిగా వాటర్ ని వేసుకుని కలుపుకుంటే బర్ఫీ మిక్స్ లోకి ఫుడ్ కలర్స్ అనేవి ఈజీగా మిక్స్ అయిపోతాయి. ఇలా ఫుడ్ కలర్స్ ని వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా గీని అప్లై చేసుకున్న బర్ఫీ ట్రేని తీసుకుని ఈ ట్రేలోకి ఫస్ట్ ఆరెంజ్ కలర్ మిక్స్ చేసుకున్న బర్ఫీ మిక్స్ ని వేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్ గా ఆరెంజ్ కలర్ బర్ఫీ మిక్స్ ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వైట్ కలర్ బర్ఫీ మిక్స్ ని వేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్ గా వైట్ కలర్ బర్ఫీ మిక్స్ ని కూడా వేసుకుని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రీన్ కలర్ బర్ఫీ మిక్స్ ని వేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ కలర్ బర్ఫీ మిక్స్ ని కూడా వేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ బర్ఫీ ట్రేని 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఈ బర్ఫీ ట్రేని తీసుకుని ఏదైనా ప్లేట్ లోకి డిమోల్డ్ చేసుకోవాలి. ఈ బర్ఫీ వేసుకున్న ట్రేకి గీని అప్లై చేసాం కాబట్టి బర్ఫీ ట్రేని కొద్దిగా ట్యాప్ చేసుకుంటే బర్ఫీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, త్రిరంగ్ బర్ఫీ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ బర్ఫీని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని ఏదైనా ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది. ఈ బర్ఫీ రెసిపీని ఇలా కనుక ప్రిపేర్ చేశారంటే చాలా సాఫ్ట్గా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అంతేనండి, చూస్తున్నారు కదా, త్రిరంగ్ బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ త్రిరంగ్ బర్ఫీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.